పరలోక తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసుప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభుని పరిశుద్ధమైన పూజించదగిన కొనియాడదగిన నామములో ఆయన ఉదయకాలం మీ నివాస స్థలమైన తేజోమయం నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి స్తుతించి పూజించడానికి రాత్రంతా మమ్మలను కాపాడి భద్రపరిచి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల దినాన్ని చూసి గొప్ప ధన్యత ఇచ్చారు, వందనాలు. ప్రతిదినము మీ వలన మాకు దయాకిరీటంగా ధరింపజేస్తున్నందుకే స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే మాకు మీ యొక్క ఉపదేశం చేత ఈ దినంలో మేము నడవలసిన మార్గమును మాకు బోధించు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడిపిస్తానని చెప్పిన వాగ్దానం నెరవేర్చుమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యుద్ధకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యుద్ధకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. దీన మనస్సుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనస్సుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యుద్ధకు రమ్ము. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్ద నిదరుకున్. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్ద నిదరుకున్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. యేసు మాత్రమే నిన్ను
క్షమించి స్వస్థపరచున్. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచున్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యుద్ధకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యుద్ధకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యుద్ధకు రమ్ము. ఆయన యుద్ధకు రమ్ము. ఈ దినము దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మన కొరకై దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడి మాటను, ఈ వాగ్దానమును ఇచ్చినాడు. అదేమనగా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను చెయ్యి విడువడు. దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. మనము అనేకసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకములో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అయినా దేవుడు మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించటానికి, రక్షించటానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనల్ని చెయ్యి విడువడు. ఆయన మన చెయ్యి విడిచిపెడితే మనము నాశనమైపోదుము, మనము నశించిపోదుము. పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు చెయ్యి పట్టుకున్నప్పుడు వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి తానే పట్టుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుంటాడు, ఇష్టం లేకపోతే విడిచిపెట్టేస్తాడు. అయితే తండ్రి పట్టుకుంటే విడువడు, మరి పిల్లవాడి చెయ్యని విడువడు. ఎందుకంటే ఎక్కడ వాడికి ప్రమాదం వస్తుంది అని చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఆ విధంగా మనం కూడా దేవుణ్ణి మనం అనేకసార్లు పట్టుకుంటాం, మళ్ళీ విడిచిపెట్టేస్తుంటాం. అయితే దేవుడు అలాంటి వాడు కాదు, మన చెయ్యిని విడువని వాడు. దేవుడు మన చెయ్యిని విడవకుండా ఆయన మన చెయ్యి పట్టుకున్నప్పుడు మనకేం జరుగుతుంది? మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలో, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ఇక్కడ సీమోను అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. దేవుడు మన చెయ్యి పట్టుకున్నప్పుడు మనము ఉద్ధరించబడతాం, లేవనెత్తబడతాం.
కాబట్టి ఆమెని చేయి పట్టి ఆమెని దేవుడు లేవనెత్తిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుడు మనం చేయి పట్టుకున్నప్పుడు మనం ఉద్ధరించబడతాం, మనం లేవనెత్తబడతాం. కాబట్టి కృంగిన వారిని దేవుడు లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తేవాడు. కనుక ఆయన లేవనెత్తే దేవుడు, ఉద్ధరించే దేవుడు. తర్వాత ఆమెని ఉద్ధరించిన తర్వాత ఆమె జ్వరము విడిచింది. విడిచిన వెంటనే ఆమె వారికి ఉపచారము చేయసాగింది. దేవుడు చేపట్టుకున్న వారు దేవునికి ఉపచారం చేస్తారు, పరిచర్య చేస్తారు. కాబట్టి ఆమెను ఉద్ధరించాడు, ఆమె దేవునికి ఉపచారం చేయసాగింది. ఎందుకంటే ఆమె దేవుని కార్యము తన జీవితంలో చూసింది. దేవుని కార్యం చూసిన ఆమె దేవుని మర్చిపోకుండా ఆయనకు ఉపచారము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 119వ కీర్తన 173వ వచనములో, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. దేవుని చెయ్యి మనకి సహాయం చేసేది, ఉపకారము చేసేది. దేవుడు మనకి ఉపకారం చేసేవాడు. కాబట్టి ఆయన మనకి ఉపకారం చేస్తాడు తప్ప దేవుడు ఎవరికి అపకారం చేయడు. కాబట్టి దేవుడు మనం చేపట్టుకున్నప్పుడు ఉద్ధరించేవాడు, ఉపచారము చేసేవారిగా మనం ఉంటాం. అలాగే మనము దేవుని వలన ఉపకారం పొందుతాం. కాబట్టి దేవుడు నీ చెయ్యిని పట్టుకొని నిన్ను ఉద్ధరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఉద్ధరించినప్పుడు నువ్వు పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి. దేవుడు వలన నీకు ఉపకారము కలుగుతావు. కనుక దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు చెయ్య నీ మీద ఉంచినప్పుడు నువ్వు రక్షించబడతావు, మార్పు చెందుతావు. కాబట్టి దేవుడు చెయ్యని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు మనకున్నాడు. విశ్వాసంతో దేవుని దగ్గరికి రండి, ప్రభు సహాయం చేస్తాడు. ఈ లోకంలో నీ బంధువులు, నీ ఇంటి వారు, నమ్మిన వారు నేను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడువడు. కాబట్టి నువ్వు అందరి చేత విడవబడినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించినాడు కనుక నిన్ను విడివాడు, ఎడబాయుడు. నీ మేలు కోరే దేవుడు, నీ రక్షణ కొరకే రక్తమంతా చెందించిన దేవుడు. ఈరోజే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి వారు రక్షించబడతావు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, వందనాలు, స్తోత్రాలు. నీ దేవుడైన యెహోవా నీ చెయ్యి విడువడు అని చెప్పిన వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపించే దేవుడు. మరి మనుషులు మమ్మల్ని పట్టుకుంటారు, విడిచిపెట్టేస్తారు. నువ్వైతే విడువని ఎడబాయని దేవుడు. అందుకనే ఇలాగున్నాం. ఇంకా ఎవరైతే మీ చేతి కిందకి రాలేదో ఇప్పుడైనా వారు మీ చేతి కిందకి రావడానికి సహాయం చేయమని మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు, అనారోగ్యంగా ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆయా పనుల్లో ఉన్నవారికి ఈ రోజంతా సహాయం చేయండి. చదువుకున్న వారికి, మరి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, గర్భిణీస్తులు, చనిపెడతారు దీవించండి. అయినా మరి దేశంలో శాంతి దయచేయండి. రాబోయే దినాల్లో మీ యొక్క చిత్తములో, మీ ఏర్పాట్లో ఉన్న ప్రభుత్వాన్ని దయచేయండి. రాజ్యం నీది, అధికారము నీది, సమస్తం మీ చేతిలో ఉంది. సహాయం చేయమని ఈ దినమంతా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ రోజంతా మనకి తోడయుండి కాపాడును గాక. ఆమేన్.